హిందూ ఇంటి గుమ్మం పైన లేదా పెద్ద కన్స్ట్రక్షన్ బయట మీకు కనిపించే ఈ మొహం ఎవరిదో తెలుసా? అతడు రాక్షసుడు కాదు, సాక్షాత్తు శివుడి యొక్క మహాభక్తుడు. పూర్వం జలంధ్రుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. తన అపారమైన శక్తితో గర్వంతో విరవీగుతూ శివుడు భార్య అయిన పార్వతీదేవిని తనకిచ్చేయాలని దూతను పంపాడు. ఆ దూత శివుడి దగ్గరికి వెళ్లి ఈ కబురు చెప్పగానే శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో శివుడు మూడో కన్ను నుండి ఒక భయంకరమైన ఆకలితో ఉన్న రాక్షస ఆకారం ఒకటి బయటకు వచ్చింది. దానికి సింహం మొహం, పెద్ద పెద్ద కళ్ళు, కోరలతో కూడిన నోరు ఉంది. ఆ రాక్షసుడు నాకు ఆహారం కావాలి అంటూ గట్టిగా అరిచాడు. శివుడు దూతను చూపించి అతని తిను అని ఆజ్ఞాపించాడు. ఆ దూత వెంటనే శివుడు కాళ్లపై పడి శరణు కోరాడు. అప్పుడు శివుడు శరణు కోరిన వాడిని తినకూడదు, ఆ దూతను వదిలే అని చెప్పాడు. అయితే నా ఆకలి ఎలా తిరుగుతుంది ప్రభు, నేను దేని తినాలని రాక్షసుడు అడిగాడు. శివుడు చిరునవ్వుతో నేను నువ్వే తినే అని ఆదేశించాడు. ఆ శివాజ్ఞను శిరసా వహించిన రాక్షసుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత కాళ్ళు, చేతులు, శరీరాన్ని తినడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటికి తన శరీరం మొత్తం తినేశాడు. చివరికి కేవలం తలభాగం మాత్రమే మిగిలింది. అప్పుడు శివుడు ఆ రాక్షసుడు భక్తికి మెచ్చి ఇక నుండి నిన్ను అందరూ కీర్తిముఖుడని పిలుస్తారు. ఇక నుండి నువ్వు నా దేవాలయాల గుమ్మంకి శాశ్వతంగా రక్షకుడిగా ఉండు. నన్ను పూజించడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగా నీ ఆశీర్వాదం తీసుకుని లోపలికి రావాలి. వాళ్ళతో పాటు వచ్చే చెడు శక్తులను, దురాచలను, చెడు దృష్టిని ఆలయంలోకి ప్రవేశించకుండా వాటిని తినేయాలి అని వరమిచ్చాడు. అలా కేవలం గుళ్ళకి మాత్రమే కాకుండా ప్రతి ఇంటి ముందు కీర్తిముఖుడి ప్రతిబింబం పెట్టుకుంటారు. దీనివల్ల చెడు శక్తులు మరియు నరదృష్టి వాళ్ళ ఇంటి లోపలికి